సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. 542 లోక్సభ స్థానాల ఓట్ల లెక్కింపు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలపై క్లారిటీ రానుంది. ఈ ఎన్నికల్లో 64 ఓట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. 96,88,00,000 మంది ఓటర్లలో ఈ ఎన్నికల్లో 64,20,00,000 మంది ఓటు వేయడంతో ప్రపంచ రికార్డు సృష్టించినట్లు వెల్లడించారు. 542 పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 31,20,00,000 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూరత్ పార్లమెంట్ స్థానం ఏకగ్రీవమైంది. గత 4 దశాబ్దాలతో పోలిస్తే జమ్మూ కాశ్మీర్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. మొత్తం అక్కడ 58.58% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కశ్మీర్ లోయలో 51.05% పోలింగ్ నమోదైంది. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. And it is 2.5 times of the voters of 27 countries in the EU. That has been the incredible power of the voters of India. Let's see what happened next. There are 312 million proud women voters. This is also the highest ever in the world. It is larger than the 2019 elections, both the total and the women voters. So this we feel is the moment that we must cherish, we must celebrate, and we want to give them a standing ovation to all our voters. 27 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో రీపోలింగ్ అవసరం రాలేదన్నారు రాజీవ్ కుమార్. ఎన్నికల్లో నగదు ప్రవాహాన్ని విజయవంతంగా అడ్డుకున్నామన్న ఆయన 10,000 కోట్ల రూపాయలు విలువైన నగదు, కానుకలు, డ్రగ్స్, మద్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 2019లో 3,500 కోట్లు మాత్రమేనన్నారు. సి విజిల్ యాప్లో 4,56,000 ఫిర్యాదులు వచ్చాయని 99.9% ఫిర్యాదులను పరిష్కరించామన్నారు.